ఉన్నాం. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, మన భూమి మా భూమిని మేము కన్వర్షన్ కోసం పెట్టుకున్నా, మా భూమి మేము మ్యూటేషన్ కోసం పెట్టుకున్నా, మా అనాదిగా వస్తున్న భూములకు ఓఆర్సీలు ఇవ్వాలన్నా కూడా ఇవాళ బ్రోకర్లు 30% 40% ఆ ల్యాండ్ వాల్యూ డబ్బులన్నీ ఇవ్వండి, ల్యాండ్ అన్న మాకు ఏమని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎటుపోతున్నది. ఇవాళ ఈ 22A కింద పెట్టింది అధికారులు కాదు, ఈ 22A కింద పెట్టింది బాజాప్తా ముఖ్యమంత్రి గారు, వారి ఆదేశాలతో రెవెన్యూ మంత్రి గారు వాళ్ళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పెట్టించింది తప్ప ఇదేదో వాటిగా కలెక్టర్లు పెట్టిన ఆర్డర్ లెక్క మాత్రమే భావించట్లేదు. ఇంకా అన్యాయం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ని గుప్పెట్లో పెట్టుకుంటే, ఈనాటి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అయితే విలువైన భూములు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, మా ప్రమేయం లేకుండా, అంటే మా మంత్రుల ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, ఒక్క మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ప్రమేయం లేకుండా ఇవాళ సంగారెడ్డి కలెక్టర్ గారు కానీ, మెదక్ జిల్లా కలెక్టర్ గారు కానీ, భువనగిరి జిల్లా కలెక్టర్ గారు కానీ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇవాళ మల్కారి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఇవాళ ఫైల్ మీద సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గం! ఇవాళ ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళు స్టేట్మెంట్ చూసినా మీరు భయపడకండి, ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేస్తాం. ఎందుకు పెట్టాలి, ఎందుకు 22A కింద పెట్టాలి, ఎందుకు భయపడదని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు అనుకుంటారు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వీటి మీద తప్పకుండా ఇవన్నీ మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం. కూకడపల్లిలో ఫినిక్స్ కంపెనీ నా ఎన్నికలప్పుడు 2021లో 2005లో ఆనాటి రాజశేఖర ప్రభుత్వం కొంచెమంతా ఏలు పెడితే దాన్ని ఫినిక్స్ కంపెనీ వాడు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇలా హానర్ హోమ్స్ పేరిట కడుతున్నారు. మీరు చూడండి, దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారు, గిట్నే మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వం ఏ భూములైతే కాపాడాలనో, ప్రభుత్వ అధికారులు కోర్టులకి సమాచారం ఇచ్చి వాటిని రక్షించుకోవాలనో, అదే ప్రభుత్వం అదే అధికారులు చెప్పి కోర్టులలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ప్రైవేటు వ్యక్తులు కోర్టుల్లో గెలిచే నీచమైన దానికి ఒడిగట్టింది. ఇవాళ వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి అది 300 ఎకరాల భూమి, 50 కోట్ల ఎకరం ఉంది, 15,000 కోట్ల రూపాయల విలువైన భూమి. దాని మీద సిఐడికి రాస్తాం తప్పకుండా, ఈడీకి రాస్తాం తప్పకుండా. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయింది. మా పక్కకుండా శంషిగూడ అని ఉంటుంది, శంషిగూడ ఎల్లమ్మ బండ అంటారు. నేను 2006 నుంచి కొట్లాడుతున్నా. దేశ్ పాండే అనేటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ ఆ భూమి మీద కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొట్లాడుతూ ఉంటే ఆనాడు ఆ ప్రభుత్వాలు భయపడ్డాయి. కానీ ఇవాళ 2022 అనుకుంటా, 2022లో ప్రభుత్వమే వాడు గెలవడానికి సహకరించినట్టుగా, అందువల్లనే సుప్రీంకోర్టు గెలిచినట్టుగా కనబడతా ఉంది. 300 ఎకరాల ప్రభుత్వపరమైన భూమి ఉంటే శంషిగూడ ఎల్లమ్మ బండ సర్వే నెంబర్ 57లో 150 ఎకరాల భూమి పేదలకి, జర్నలిస్టులకి పట్టాలు ఇచ్చిండ్రు. అదే సర్వే నెంబర్, అదే గ్రామ భూమి 100 ఎకరాల భూమి ఇలా ప్రైవేట్ వానికి ఎట్లా గెలుస్తాడు వాడు? ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఆనాడు ఎట్లా ఇచ్చిండు 150 ఎకరాలు పేదలకు, ఎట్లా ఇచ్చిండు జర్నలిస్టులకు ఇళ్ళ జాగాలు? ఇది జరుగుతున్నది. ఇవాళ ఎల్లమ్మ బండది కూడా తప్పకుండా మేము సిబిఐకి రాస్తాం, ఈడీకి రాస్తాం, వట్టిగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ కోర్టులు ఏముంటాయి, రికార్డులను బట్టి, దస్తావేజులను బట్టి వాళ్ళు తీర్పు ఇస్తుండొచ్చు. ఆ రికార్డులు, దస్తావేజులనే ఇలా ప్రభుత్వమే, అంటే కాపాడాల్సిన ప్రభుత్వమే ఇవాళ బ్రోకర్ లాగా మారిపోయి చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హానర్ హోమ్స్ మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తాడని. దాని మీద వీళ్ళంతా